ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృపే. మీరును మీ కుటుంబమును కలిసి ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. మీ జీవితంలో లేవగానే మీ కళ్ళు బైబిల్ చదవాలి, మీ చెవులు వాక్యం వినాలి, మీ నోరు ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు ఏ సమస్యలు వచ్చినా వాటిని ఈజీగా దావీదు వలె గెలవటానికి దేవుడు కృప చూపుతాడు. కనుక ప్రార్థన చేయకుండా కార్యాలు జరగాలంటే అది అసంభవం. చూడండి, ప్రార్థన చేస్తే ఏం జరిగిందో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈ 17వ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏలియా పిలువబడిన దైవజనుడు, ప్రవక్త మన వంటి స్వభావం కలిగిన వాడే, మనుషుడే, ఏమేమి ఇంకా వేరేది కాదు, మనుషుడే, మన స్వభావం కలిగినటువంటి వాడే. కానీ వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన, అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో 3.5 సంవత్సరాలు ప్రియులారా భూమి మీద వర్షింపలేదు. ఇలాంటివి చాలా అద్భుతాలు చేసినట్లుగా బైబిల్ చెప్తోంది. కనుక ఈరోజు ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేయి, అప్పులు పోతాయి. ఆసక్తితో ప్రార్థన చేయి, రోగం పోద్ది. ఆసక్తితో ప్రార్థన చేయి, పిల్లల మాట వింటారు. ఆసక్తితో ప్రార్థన చేయి, నీ మనసు కుదుటపడద్ది. కనుక ఆసక్తి కలిగి ఏలియాలాగా మనం కూడా ప్రార్థిద్దాం. ప్రతి సమస్యను తరుము కొడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీరు మాకు ఏలియాని గుర్తు చేసి ప్రార్థన చేయమని చెప్పారు. ఆసక్తి కలిగి ప్రార్థించే కృపా భాగ్యం దయచేయమని, సాతాను బంధించమని దేవా, ఈ దినము ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ జరుగుతున్న 40 దినాల ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.